నమస్తే, నేను కార్తిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హై వోల్టేజ్తో రగిలిపోతున్నాయి. ఈ హై వోల్టేజ్కి రాయలసీమ గడ్డ కర్నూలు వేదికైందని చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కర్నూలు పర్యటన చేయబోతున్నారు. సో దీంతో అక్కడ రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆయన పర్యటన ప్రారంభం కాకముందే కర్నూలు జిల్లాలో మొత్తంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. బాహాబాహికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కర్నూలుకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పర్యటన ప్రారంభం కాకముందే కర్నూలు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు కాస్త అధికార ప్రతిపక్షాల మధ్య సవాల్ ప్రతి సవాల్కు వేదికగా మారిపోయాయి. అసలు కర్నూలు ఏం జరుగుతుంది? జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు అధికార కూటమి ఎలాంటి వ్యూహాలు పన్నుతోంది? గో బ్యాక్ జగన్ అనే నినాదాలు వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? పొలిటికల్ యంత్రాంగం ఎందుకు ఇంతలా అలర్ట్ అయింది? సో ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన ఖరారైనప్పటి నుంచే జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే జగన్ ల్యాండ్ అయ్యే ఓరవకల్లు ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ప్రయాణించిన ప్రధాన రహదారుల వెంబడి రాత్రికి రాత్రి భారీగా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు అయితే వెలిసాయి. ఈ ఫ్లెక్సీలు సాధారణమైనవి కాదు, అత్యంత వివాదాస్పదమైన ఘాటైన నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు. గో బ్యాక్ జగన్ అంటూ పెద్ద అక్షరాలతో రాసిన ప్లకార్డులు, ఫ్లెక్సీలు అక్కడ కలకలం రేపాయి. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కర్నూలు జిల్లాకు రాయలసీమకు ఏం చేశావంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు. ఇది చూసిన వెంటనే వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. జగన్ పర్యటనను కావాలనే భగ్నం చేయడానికి, ఆయన మానసికంగా దెబ్బతీయడానికి అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక ఇరు వర్గాల మధ్య ఈ ఫ్లెక్సీల వివాదం కాస్త ఫిజికల్ ఫైట్గా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. మనకి గ్రౌండ్ లెవెల్లో మనం చూడొచ్చు. పోలీసులందరూ కూడా రోప్ని పట్టుకుంటూ అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలా చేస్తున్నారు. ఇంకోవైపు వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గో బ్యాక్ నినాదం అంటూ టీడీపీ ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే ఎస్సీలను దూషించినటువంటి వ్యక్తికి ఇవాళ జైల్లో ఉంటే పరామర్శించడానికి వస్తున్నావా జగన్ అంటూ కూడా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక జగన్ ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా కర్నూలు పర్యటన పెట్టుకున్నారు? దీని వెనుకున్న అసలు కారణం ఏంటనేది చూస్తే ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి తన పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడం, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడం కోసం జగన్ ఈ పర్యటన చేపట్టారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ ఏమంటుందంటే ఇది ముమ్మాటికి కక్ష సాధింపు రాజకీయం. తమ పార్టీ ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసి పార్టీని బలహీనపరచడానికి చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తన క్యాడర్కు మరియు నాయకులకు నేనున్నాను అనే నమ్మకాన్ని ఇవ్వడానికి జైల్లో ఉన్న ఎమ్మెల్యేను కలవడానికి స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. జగన్ వస్తే ఎక్కడ వైసీపీ క్యాడర్లో మళ్ళీ జోష్ వస్తుందో అని భయపడే తెలుగుదేశం పార్టీ ఈ పర్యటనను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తుందని వైసీపీ శ్రేణులు నేరుగా ఆరోపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ వాదన కూడా చాలా స్ట్రాంగ్ అయితే వినిపిస్తుంది. కేవలం గో బ్యాక్ నినాదాలకే పరిమితం కాకుండా టీడీపీ శ్రేణులు, స్థానిక నాయకులు జగన్కు ఒక బహిరంగ సవాల్ అయితే విసిరారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపై, రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కర్నూలు జిల్లాకు జరిగిన అభివృద్ధి ఏంటి, మీరు తెచ్చిన పరిశ్రమలు ఏంటి, రాయలసీమ ద్రోహి ఎవరు అనే అంశాలపై అసెంబ్లీలో ముఖాముఖి తేల్చుకుందాం రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు కూటమి నేతలు. ఇక ఈ సవాల్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. సో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ మొండిగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటూ మీకు ధైర్యం ఉంటే, కర్నూలు జిల్లాపై నిజంగానే ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించండి. అంతేకాని ఇలా జైల్లో ఉన్న క్రిమినల్స్ కోసం, అక్రమార్కుల కోసం రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు ఆడకండి అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తుంది. అంటే జగన్ పర్యటనను మైలేజ్ రాకుండా చేయడం కోసం టీడీపీ దీన్ని అభివృద్ధి వర్సెస్ అక్రమాలు అనే కోణంలోకి మళ్లించే ప్రయత్నం చేస్తుందని మనం చెప్పొచ్చు. ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించి పోటాపోటీ వ్యూహాల మధ్య కర్నూలు జిల్లాలో వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అగ్నిపర్వతంలో అయితే మారిపోయింది. ఒకవైపు జగన్ పర్యటనను ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. మరోవైపు ఫ్లెక్సీలు, నిరసనలతో జగన్ పర్యటనను అడ్డుకోవాలని, ఆయనకు చుక్కలు చూపించాలని టీడీపీ ప్లాన్ అయితే చేస్తుంది. పరిస్థితి చేతులు దాటిపోయే ప్రమాదం ఉండటంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో భారీగా పోలీసు బందోబస్తు మోహరించారు. అది విజువల్స్ మనం స్క్రీన్లో చూడొచ్చు. అలాగే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలతో పాటు జగన్ ప్రయాణించే
వచ్చే రూట్ మ్యాప్ అంతటా కూడా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇరు వర్గాలు ఘర్షణకు దిగకుండా ముందస్తు అరెస్టులు కూడా చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని పోలీసులు గట్టిగా చెబుతున్నారు. ఇంకోవైపు క్షేత్రస్థాయిలో అరెస్టులు అనే విషయానికి వస్తే వైసీపీ నేతలకు సంబంధించి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రివర్స్లో వీళ్లపైనే కేసులు వస్తున్నాయి. ప్రతి పర్యటన మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా కేసులు వైసీపీ నేతలపైనే తప్పులు లేకపోయినప్పటికీ కూడా అక్రమంగా అరెస్టులు అయితే జరుగుతున్నాయి. సో ఇది మామూలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి పర్యటన కానీ ప్రతి ఇష్యూ వెనుక మెయిన్ వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. ఇంకోవైపు ఇవాళ ఆయన పర్యటనకు సంబంధించి ఎంత మేరకు సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రధానంగా మనం చూడొచ్చు. ప్రతి ఒక్క పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీ ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ ఇవాళ మనం చూస్తుంటే కొన్ని విజువల్స్లో ఈ పర్యటనకు సంబంధించి కాస్త పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన తర్వాత ఈ పోలీస్ బందోబస్తు అనేది కూడా కనుచూపు మేరలో కూడా కనబడదు. సో ఇవాళ మేబీ ఈ పర్యటనలో అట్లీస్ట్ పోలీస్ బందోబస్తు ఏమైనా గట్టిగా ఉండి Z+ సెక్యూరిటీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందనేది కూడా మనం చూడాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన ఏపీ రాజకీయాల్లో కొత్త చిచ్చు అయితే రేపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పర్యటన ప్రశాంతంగా ముగుస్తుందా లేక అధికార ప్రతిపక్షాల మధ్య మరింత పొలిటికల్ వార్కు దారితీస్తుందనేది మనకి చూడాలి. కాకపోతే ఇక్కడ అభివృద్ధి అనేది పదం ఇక్కడ టీడీపీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీల్లో మనకి చూపిస్తూ వస్తుంది కాబట్టి ఈ కాస్త ఈ పర్యటన అంతా కూడా అభివృద్ధి వైపు టీడీపీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రావడం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త మైలేజ్ రావడం ఇవన్నీ మనం చూసాం. కాకపోతే కర్నూలు పర్యటన ఉంటుంది అని ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చిందో అప్పటి నుంచే మొత్తం టీడీపీ అక్కడ ఫ్లెక్సీలు అలాగే కాస్త అభివృద్ధి అనేది కొంచెం అటువైపు టీడీపీ తీసుకువెళ్ళే ఆలోచన అయితే చేస్తుంది. సో మొత్తంగా ప్రతి ఒక్క పర్యటన మనం చూసాం. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫ్లెక్సీలు అయితే ఎక్కడెక్కడ దర్శనమిస్తూ వస్తున్నాయి. కాబట్టి కర్నూలు పర్యటన ఇవాళ కాస్త రసవత్తరంగా ఆసక్తిగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. డన్.